అమ్మా ఈరోజు ప్రత్యేకత ఏంటమ్మా? ఇన్ని ముగ్గులేసావు, పొద్దున్నే లేచావు, పూజ కూడా చేసావు. ఈరోజు ఏంటమ్మా విశేషం? ఈరోజు సంక్రాంతి తల్లి. సంక్రాంతి అంటే ఏంటమ్మా? నాకు తెలీదు. తెలుగులో సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలో మారడం, ముఖ్యంగా ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడం. దీనితో ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఇది పంటల పండుగగా కొత్త ఆరంభాలను సూచిస్తుంది. దీనిని భోగి, సంక్రాంతి, కనుమ అనే 3 రోజుల పండుగగా జరుపుకుంటారు. ఖగోళ ప్రాముఖ్యత: సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారడాన్ని సంక్రమణం అంటారు. మకర రాశిలో ప్రవేశాన్ని మకర సంక్రాంతి అంటారు. ఉత్తరాయణం అంటే మకర సంక్రాంతిలో సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణించడం మొదలు పెడతాడు. దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటారు. దీన్ని శుభప్రదమైన కాలం అని పరిగణిస్తారు. పంటల పండుగ కూడా పరిగణిస్తారు. రైతులు తమ సంతోషాన్ని పంచుకుంటూ జరుపుకునే పండుగ ఇది సంక్రాంతి. భోగి అంటే సంక్రాంతికి ముందు రోజు. పాత వస్తువులను, చెడును వదిలించుకొని కొత్తదాన్ని ఆహ్వానించే రోజు భోగి. సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు. గాలిపటాలు ఎగరవేయడం, ముగ్గులు వేయడం వంటివి చేస్తారు. కనుమ అంటే పశువులకు, ముఖ్యంగా తమకు సహాయపడే ఎద్దులను కృతజ్ఞతగా తెలిపే రోజు కనుమ. గొబ్బెమ్మలు ఎందుకు పెడతారమ్మా ముగ్గులు? గొబ్బెమ్మలను ఆవు పేడతో తయారు చేస్తారు. దీనికి సహజ క్రిమి సంహారక గుణాలు ఉన్నాయి. వీటిని ఇంటి ముందు ఉంచడం వల్ల హానికరమైన సూక్ష్మజీవులు మరియు కీటకాలు ఇంటిలోకి రాకుండా నిరోధిస్తుంది అని నమ్ముతారు. పెద్దలు ఏది చేసినా దాని వెనుక ఏదో ఒక గట్టి కారణమే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈరోజు పండుగ వాతావరణం అందరి ఇళ్లలో ఉంటూనే ఉంటుంది కదా. చాలామంది బంధువులు, చుట్టాలు వచ్చే ఉంటారు. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనుకుంటా మీరందరూ అక్కడనే మంచిగా సెలవుల్లో గడుపుతున్నారు అనుకుంటున్నాను నేను. సో ఇందాక మీకు సంక్రాంతి అంటే తెలియని వాళ్ళు చాలామందే ఉంటారు. సంక్రాంతి జరుపుకుంటారు కానీ ఎందుకు జరుపుకుంటారో తెలియదు. అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. మీకు గాక నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీరు చూడగలరు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. టేక్ కేర్.